ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్లో చూసాం కదా. ఎస్టర్డే క్లాస్లో ఏం చూసాం? చూడండి, ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో మనం ఏం చూసాం? మనం వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, వై యు ఆర్ స్టడీయింగ్ ది ఎలక్ట్రికల్ సర్క్యూట్ సబ్జెక్ట్ ఇన్ దిస్ సెమిస్టర్. అలాగే యూనిట్ నెంబర్ 1 స్టార్ట్ చేస్తాం. యూనిట్ నెంబర్ 1 వచ్చేటప్పుడు మనకేంటి? మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఎందుకని ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుంటున్నాం మనం? యాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ని డిజైన్ చేయాలన్నా, అనలైజ్ చేయాలన్నా, అసలు ఎలక్ట్రికల్ పారామీటర్స్ని మీరు వర్క్ చేసే చోట మీరు క్యాలిక్యులేట్ చేయాలన్నా, అసలు ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి, దాంట్లో ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అన్న దాని గురించి ఆల్రెడీ మీరు B3B అనే సబ్జెక్ట్లో చదువుతారు. ఇక్కడ మళ్ళీ ఏం చదువుతాం మనం? ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇచ్చినప్పుడు ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఎంత వోల్టేజ్ వస్తుంది, ఎంత పవర్ వస్తుంది, దాన్ని బట్టి ఏం చేయొచ్చు మనం? ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మనం ఏం చేయొచ్చు? మనం ఫాల్ట్ ఏమైనా వచ్చినప్పుడు ఆ ఫాల్ట్ కరెంట్ ఎంత వచ్చింది, ఎంత పవర్ వేస్ట్ అయ్యింది అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ని అనలైజ్ చేయడానికి ఏ మెథడ్స్ ఉన్నాయి, అసలు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ ఏంటి, అట్లా సాల్వ్ చేయడానికి ఏ మెథడ్స్ ఉన్నాయి అనే దాని గురించి నేర్చుకోవడం కోసం ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనే సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటారు. దాంట్లో ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పుడు మీరు ఏం చదువుతున్నారు? మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకునేటప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూస్తాం. అసలు వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో చూసాం మనం. First of all, you have to know about what is the meaning of resistance. Resistance is nothing but it is a property of a material which opposes the flow of electrons through it. Resistor అనేది ఒక మెటీరియల్ which opposes the flow of electrons. తనకుండా ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది? మనకి అపోజ్ చేస్తుంది. అటువంటి ప్రాపర్టీ ఉన్న మెటీరియల్స్ని ఏమంటాం మనం? రెసిస్టివ్ మెటీరియల్స్ అంటాం. అటువంటి రెసిస్టివ్ మెటీరియల్స్ మనం మెజర్ చేయాలంటే నెక్స్ట్ మనం ఏం చదువుకున్నాం ప్రీవియస్ క్లాస్లో? వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత ఏం చేసాం మనం? అసలు రెసిస్టెన్స్ అన్ని ఎన్ని టైప్స్, అట్లా మెజర్ చేయడానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. జనరల్లీ రెసిస్టెన్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ టు 2 types. First one is fixed resistance, second one is variable resistance. Fixed resistance having 2 terminals, variable resistance having 3 terminals. The difference between fixed resistance and variable resistance is nothing but a one variable shaft. ఫిక్స్డ్ రెసిస్టెన్స్ కి వేరియబుల్ రెసిస్టెన్స్ ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫిక్స్డ్ రెసిస్టెన్స్ లో మనకి 2 టెర్మినల్స్ ఆఫ్ ద ఫిక్స్డ్ వన్. ఎప్పుడైతే మనం సర్క్యూట్ ఆ రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేస్తామో అక్కడ ఉన్న రెసిస్టెన్స్ అనేది టోటల్ గా అప్లై అయితే ఆ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏమంటాం మనం? ఫిక్స్డ్ రెసిస్టెన్స్ అంటాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఒక ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుకుని ఫిక్స్డ్ రెసిస్టెన్స్ అంటే మనం సపోజ్ 100 ఓం రెసిస్టర్ తీసుకున్నామంటే 100 ఓం రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది? మనకి సర్క్యూట్లో కనెక్ట్ చేసాం ఇంకా 2 టెర్మినల్స్ తీసుకెళ్ళి ఆటోమేటిక్గా సర్క్యూట్లో ఏమవుతుంది? 100 ఓం రెసిస్టెన్స్ అనేది కంప్లీట్గా అప్లై అయిపోతుంది. అలా కాదు, నాకు 100 ఓం రెసిస్టర్లో నాకు సర్క్యూట్కి ఒక 10 ఓమే కావాలి, 20 ఓమ్స్ అలా వ్యారీ చేసుకుంటూ వెళ్ళాలంటే మనం ఫిక్స్డ్ రెసిస్టెన్స్ యూజ్ చేసి ఆ రెసిస్టెన్స్ అనేది మనకు కావాల్సిన వాల్యూ దగ్గర మనం వ్యారీ చేయలేము. అలా వ్యారీ చేసుకోవడం కోసం ఉన్న అనదర్ రెసిస్టెన్స్ వచ్చేటప్పుడు మనకి వేరియబుల్ రెసిస్టర్. ఈ వేరియబుల్ రెసిస్టర్ యూజ్ చేసి ఏం చేయొచ్చు మనం? ఆ పైన ఉన్న వేరియబుల్ పాయింట్ ఉంది కదా థర్డ్ టెర్మినల్ వ్యారీ చేసుకుంటూ రెసిస్టెన్స్ వాల్యూ నాకు ఎంత అయితే కావాలో అంత రెసిస్టెన్స్ వాల్యూ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రెసిస్టెన్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం రెసిస్టెన్స్ వాల్యూస్ అని మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ రెసిస్టర్స్ ఏమంటాం మనం? వేరియబుల్ రెసిస్టర్స్ అంటారు. ఇట్లా మనం రియోస్టాట్స్ అని కూడా అంటాము. అవి మీరు మెషిన్స్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చూస్తారనమాట. కాకపోతే ఇక్కడ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ సింబల్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? వేరియబుల్ రెసిస్టర్. ఇట్ హ్యావింగ్ 3 terminals, 1, 2, 3. Here 1 and 2 are the fixed terminals. Third one is the variable terminal. Third one is the variable terminal. మనకి రెసిస్టర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయో చూసాము. అంటే ఇక్కడ ఇందాక చూసింది ఏంటి? అసలు మనకు సర్క్యూట్లో రెసిస్టర్స్ అనేది 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, ఇంకోటి వేరియబుల్ రెసిస్టెన్స్ అనమాట. ఏ రెసిస్టెన్స్ అయినా మనం మెజర్ చేయాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే అర్థం ఏంటంటే అసలు రెసిస్టెన్స్ అనేవి ఎన్ని టైప్స్ మనకు తెలిసినాయి అంటే మనం ఆ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయని ప్రీవియస్ సెక్షన్లో చూసాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట. దాన్ని ఆ టాపిక్ పేరు వచ్చేటప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. Resistance are mainly divided into 3 types. First one is low resistance, second one is medium resistance, third one is high resistance. The resistance values below 1 ohm is called as low resistance. And the resistance values అనేవి 1 ohm కన్నా తక్కువగా ఉన్నాయంటే ఆ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏమంటాం మనం? లో రెసిస్టెన్స్ అంటాం అన్నమాట.
ద రెసిస్టెన్స్ వాల్యూస్ ఇన్ బిట్వీన్ 1 ohm టు 100 kilo ohms. అంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది 1 ohm నుంచి 100 kilo ohms మధ్యలో ఉన్న టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏమంటాం మనం? మీడియం రెసిస్టెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను క్లాస్లో ఆల్రెడీ చూసుకున్నాము, చూడండి 1, 1.1, 1.2, 3, 4, 5 అవి 1 to 100 kilo ohms మధ్యలో ఉన్న వాల్యూ ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయినా ఆ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏమంటాం మనం? మీడియం రెసిస్టెన్స్ కేటగిరీలో వస్తాయి అన్నమాట. అలా కాకుండా రెసిస్టెన్స్ అనేది అబోవ్ 100 kilo ohms ఉంటే ఆ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నింటిలో ఏమంటాం మనం? హై రెసిస్టెన్స్ అంటాం అన్నమాట. ఇది ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో చూసాము. లో రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చి కెల్విన్ డబుల్ బ్రిడ్జ్ మెథడ్, సెకండ్ వన్ పొటెన్షియోమీటర్ మెథడ్, థర్డ్ వన్ డప్టర్ ఓమ్ మీటర్. All these 3 methods are used to find out the or measuring the low resistance values. ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి ఏం చేయొచ్చు మనం? లో రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. లో రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది మనకి? బిలో 1 ohm అన్నమాట. అంటే 1 ohm కన్నా తక్కువగా ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ మనం మెజర్ చేయడానికి ఉన్న మెథడ్సే ఈ 3 మెథడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేశారు అనుకో, కెల్విన్ డబుల్ బ్రిడ్జ్ మెథడ్ ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే ఏ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలము అని అర్థం అనమాట. కెల్విన్ డబుల్ బ్రిడ్జ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ది లో రెసిస్టెన్స్ వాల్యూస్ అనమాట. అంటే ఆ బ్రిడ్జ్ యూజ్ చేసినప్పుడు వచ్చే వాల్యూస్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే 1 ohm కన్నా బిలో వాల్యూస్ ఉంటాయన్నమాట. సిమిలర్లీ అనదర్ మెథడ్ వచ్చేటప్పటికి పొటెన్షియోమీటర్ మెథడ్. సిమిలర్లీ అనదర్ వన్ డప్టర్ ఓమ్ మీటర్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో చూసాం. మెథడ్ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మీడియం రెసిస్టెన్స్ అన్నాం. మీడియం రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ వాల్యూస్ ఇన్ బిట్వీన్ 1 ohm టు 100 kilo ohms అన్నమాట. రెసిస్టెన్స్ వాల్యూ 1 ohm నుంచి 100 kilo ohm మధ్యలో ఉన్న వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ మనం మెజర్ చేయడానికి ఏ మెథడ్స్ యూజ్ అవుతుంది? అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి అసలు? 4 టైప్స్. ఫస్ట్ వన్ అమ్మీటర్ వోల్ట్మీటర్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, వీట్స్టోన్ బ్రిడ్జ్ మెథడ్, ఓమ్ మీటర్ మెథడ్. ఆల్ దీస్ 4 మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫైండ్ అవుట్ ఇన్ ది మీడియం రెసిస్టెన్స్ వాల్యూస్ అన్నమాట. ఈ 4 మెథడ్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? మనం మీడియం రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఆ 4 వాల్యూస్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? మనం మీడియం రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే హై రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఉన్న టైప్ ఆఫ్ మెథడ్స్ ఎన్ని టైప్స్? మనకి 4 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ డిఫ్లెక్షన్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ లాస్ ఆఫ్ చార్జ్ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ మెగా ఓమ్ బ్రిడ్జ్ మెథడ్, ఫోర్త్ వన్ ఈజ్ మెగ్గర్ మెథడ్. ఆల్ దీస్ 4 మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫైండ్ అవుట్ ఇన్ ది హై రెసిస్టెన్స్ వాల్యూస్. High resistance means the resistance value is above 100 kilo ohms. By using of these method, you can find out the resistance values above 100 kilo ohms. That's why these 4 methods are called as methods for measurement of high resistance అన్నమాట. ఈ 4 మెథడ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు? రెసిస్టెన్స్ వాల్యూస్ అని 100 kilo ohms కన్నా ఎక్కువ ఉన్న వాల్యూని మనం మెజర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇవి ఏంటి మెజర్ చేయడానికి ఉన్న మెథడ్స్? ఇవి హై రెసిస్టెన్స్ వాల్యూ మెజర్ చేయడానికి ఉన్న మెథడ్స్ అన్నమాట. మీకు ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకునే మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ అనేది మీరు బీటెక్ కనుక చదువుతున్నప్పుడు థర్డ్ ఇయర్లో ఎలక్ట్రికల్ మెజర్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ మెజర్మెంట్ సబ్జెక్ట్లో మనకి బ్రిడ్జెస్ అనే ఒక యూనిట్ ఉంటుందమ్మా. ఆ బ్రిడ్జెస్లో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి రెసిస్టెన్స్ మెజర్మెంట్ అనమాట. ఆ రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఇప్పుడు మనం చదువుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మరలా సేమ్ ఇవే టాపిక్స్ మళ్ళీ అక్కడ డిస్కషన్ జరుగుతుంది అన్నమాట. అందుకు ఇప్పుడు ఒకసారి నేర్చుకున్నాము, ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అసలు మనం రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మనకి సిలబస్లో ఉన్న వన్ ఆఫ్ ది మెథడ్ ఏంటి? ఓమ్ మీటర్ అనమాట. ఓమ్ మీటర్ మెథడ్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఓమ్ మీటర్ తెలియాలన్నమాట. అంటే ఈ ఓమ్ మీటర్ ద్వారా ఏం మెజర్ చేస్తాం? మనం ఒక సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఒక రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంటే, సపోజ్ నా దగ్గర ఒక ఎలక్ట్రికల్ వైర్ ఉంది, దాని రెసిస్టెన్స్ ఎంతో తెలియకపోతే నేను ఏం చేస్తాను? మనకున్న డిఫరెంట్ మెథడ్స్లో ఏ మెథడ్ సూటబుల్ అవుతుందో చూసి ఆ మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ మీటర్ ద్వారా నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను? నేను ఓమ్ మీటర్. ఓమ్ మీటర్ ద్వారా ఒక సర్క్యూట్ యొక్క లేదా ఒక ఎలక్ట్రికల్ వైర్ యొక్క రెసిస్టెన్స్ మెజర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైర్ ఉంటుంది కదా, మనకి ఏదైతే తెలియని రెసిస్టెన్స్ ఉంటుందో, అంటే ఆ తెలియని అన్నోన్ వైర్ అనమాట. ఆ అన్నోన్ వైర్ని తీసుకెళ్ళి ఎక్కడ కనెక్ట్ చేయాలి? ఏబి అనే టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేయాలన్నమాట. ఇది అన్నోన్ టెర్మినల్ ఏబి. జనరల్గా సర్క్యూట్ చూసామనుకోమ్మా, ఓమ్ మీటర్ సర్క్యూట్లో ఒక వి అనే బ్యాటరీ అనేది ఓమ్ మీటర్కి సిరీస్లోను, అలాగే వేరియబుల్ రియోస్టాట్కి సిరీస్లో కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకని దీన్ని వేరియబుల్ రియోస్టాట్ అన్నాను? ఒక రియోస్టాట్ పైన యారో మార్క్ ఉందంటే అది వేరియబుల్ రియోస్టాట్ అనమాట. అంటే మనకి దాన్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు? రెసిస్టెన్స్ వాల్యూ మనం వ్యారీ చేయొచ్చు అనమాట.
ఇలా 3 ఎట్లు ఏం చేస్తాం, సిరీస్లో కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు రెండిట్లకి 2 టెర్మినల్స్ ఉన్నాయి, ఒకటి ఏ అనేది ఒకటి బి అనేది. ఈ 2 టెర్మినల్కి కనుక నాకు కావాల్సిన రెసిస్టెన్స్ ఏదైతే వైర్ యొక్క రెసిస్టెన్స్ కావాలో, ఏదైతే అన్నోన్ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ నేను మెజర్ చేద్దాం అనుకుంటున్నానో దాన్ని తీసుకెళ్ళి ఏబి అనే టెర్మినల్కి మనం కనెక్ట్ చేసాము అంటే అది ఒక క్లోజ్డ్ సర్క్యూట్ కింద ఫామ్ చేస్తుంది అనమాట. ఆ ఫామ్ చేసిన దానికి ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చి ఆ రియోస్టాట్ని వ్యారీ చేసుకుంటూ ఇక్కడ ఓమ్ మీటర్లో మనం డిఫ్లెక్షన్స్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఎప్పుడైతే ఇది వ్యారీ చేస్తున్నప్పుడు ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది 0 చూపిస్తుందో, ఇక్కడ ఎంతైతే రెసిస్టెన్స్ అప్లై చేస్తామో అదే మనకు కావాల్సిన అన్నోన్ రెసిస్టెన్స్ అని అర్థం అనమాట. అది మళ్ళీ చూడండి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఓమ్ మీటర్ అంటే ఏంటంటే ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్, ఇక్కడ చెప్తున్నా చూడండి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఓమ్ మీటర్ ఆల్రెడీ నేను ప్రీవియస్ సెక్షన్లో చూసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓమ్ మీటర్ అంటే చూడండి, ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అంటే ఓమ్ మీటర్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, ఈజ్ కనెక్టెడ్ విత్ ఏ బ్యాటరీ. ఓ బ్యాటరీ తీసుకుని ఆ బ్యాటరీకి ఏం చేస్తాం, సిరీస్లో ఒక వేరియబుల్ రియోస్టాట్ కనెక్ట్ చేస్తాం అనమాట. ఆ వేరియబుల్ రియోస్టాట్ దగ్గర నుంచి మళ్ళీ ఏం కనెక్ట్ చేస్తాం, ఏదైతే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ద రెసిస్టెన్స్ టు బి మెజర్డ్ ఈజ్ కనెక్టెడ్ టు ద టెర్మినల్ ఏబి. అంటే ఏదైతే నాకు అన్నోన్ వాల్యూ తెలియదు, ఆ తెలియని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి, ద టెర్మినల్స్ అక్రాస్ ఏ అండ్ బి. కనెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, బ్యాటరీకి సప్లై ఇస్తే ఆటోమేటిక్గా బ్యాటరీ కనెక్ట్ చేసిన సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు మనకి వేరియబుల్ రియోస్టాట్ వ్యారీ చేసుకుంటే డిఫ్లెక్షన్ కనుక 0 అయ్యింది అంటే అప్పుడు ఇక్కడ ఎంతైతే రెసిస్టెన్స్ అప్లై చేస్తే డిఫ్లెక్షన్ 0 చూపిస్తుందో దట్ ఈస్ ద అవుట్పుట్ రెసిస్టెన్స్ అన్నమాట. మళ్ళీ ఓమ్ మీటర్స్ అనేది నిన్న ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఎన్ని టైప్స్ మనకి 2 టైప్స్ అనమాట. ఏంటి, ఒకటి సిరీస్ టైప్ ఓమ్ మీటర్, అనదర్ వన్ ఈజ్ షంట్ టైప్ ఓమ్ మీటర్ అనమాట. సిరీస్ టైప్ ఓమ్ మీటర్కి షంట్ టైప్ ఓమ్ మీటర్కి మనకి డిఫరెన్స్ చూస్తాం. సిరీస్ టైప్ ఓమ్ మీటర్ అంటే సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది చూడం, సేమ్ ఇది ఓమ్ మీటర్ అనమాట, మెజర్డ్ వాల్యూ రెసిస్టెన్స్ మెజర్ చేయడం కోసం. సిరీస్ టైప్ అంటే ఇక్కడ సిరీస్ ఉంది, కాకపోతే వేరియబుల్ రియోస్టాట్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్యారలల్గా ఉంటుంది. మీరు అక్కడ అబ్జర్వ్ చేశారనుకో, షంట్ టైప్లో షంట్ ఈజ్ నథింగ్ బట్ ప్యారలల్ అనమాట. ఆ ప్యారలల్కి వచ్చేటప్పటికి వేరియబుల్ రియోస్టాట్ ఎలా ఉంటుంది, మనకి సిరీస్లో ఉంటుంది. ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి అనమాట. ఏ సర్క్యూట్ ఆన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, మనం సప్లై ఇవ్వాలి. సప్లై ఇచ్చి దానికి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఆ 2 టెర్మినల్స్ దగ్గర ఏం కనెక్ట్ చేయాలని చెప్పాను మీకు, ఏదైతే నాకు తెలియని వాల్యూ యొక్క మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ కావాలో ఆ తెలియని టెర్మినల్ తీసుకొచ్చి ఎక్కడ కనెక్ట్ చేస్తాం, ఏబి అనే టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి దాన్ని దేనికి సిరీస్లో కనెక్ట్ చేస్తాం, బ్యాటరీ దేనికి కనెక్ట్ అవుతుంది, డిఫ్లెక్షన్ మీటర్ అనమాట. ఇది దేనికోసం, రెసిస్టెన్స్ మెజర్ చేయడం కోసం డిఫ్లెక్షన్ అనమాట. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, సిరీస్లో ఒక రెసిస్టెన్స్ వాల్యూ R1 దాన్ని కనెక్ట్ చేస్తాం. దాన్ని తీసుకెళ్ళి ప్యారలల్గా ఒక వేరియబుల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ వ్యారీ చేసుకుంటామో అక్కడ ఏమవుతుంది, మనకి డిఫ్లెక్షన్ అనేది 0 చూపిస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తాం, మనం అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ మనం మెజర్ చేసుకుంటాం. షంట్ అంటే సేమ్ బ్యాటరీ, మీకు ఇక్కడ ఏబి అనేది కనెక్ట్ అయితే స్విచ్ అనేది మనం సర్క్యూట్ ఆన్ అయినప్పుడు క్లోజ్లో ఉంటుంది, ఆఫ్ అయినప్పుడు ఓపెన్లో ఉంటుంది అనమాట. బ్యాటరీకి నేను ఇందాక చెప్పాను ఇక్కడ వేరియబుల్ రియోస్టాట్ అనమాట ఎలా ఉంటుంది. ఆ వేరియబుల్ రియోస్టాట్ ఇక్కడ ఎలా ఉంది, మనకి సిరీస్లో ఉంది షంట్ టైప్లో. అదే సిరీస్లో ఎలా ఉంటుంది, ఇక్కడ ప్యారలల్. అది ఇస్ ద డిఫరెన్స్ అనమాట. సిరీస్లో అంటే ఆపోజిట్లో ఉంది, ఇలాగ ప్యారలల్లో. షంట్ టైప్ తీసుకుంటే ఎలా కనెక్ట్ అయింది, మనకి ఇక్కడ సిరీస్లో కనెక్ట్ అయింది వేరియబుల్ రియోస్టాట్ వ్యారీ చేసుకుంటూ డిఫ్లెక్షన్ అబ్జర్వ్ చేసుకుంటూ ఎప్పుడైతే 0 డిఫ్లెక్షన్ చూపిస్తుందో ఇప్పుడు ఆటోమేటిక్గా దట్ ఈస్ ద అన్నోన్ రెసిస్టెన్స్. నెక్స్ట్ అనదర్ మెథడ్. నెక్స్ట్ అనదర్ మీటర్ ఏముంది మనకి, మెగ్గర్ అనమాట. మెగ్గర్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజరింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది ఇన్సులేషన్. అంటే అర్థం ఏంటంటే మెగ్గర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, దీన్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు, మనం ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది మెజర్ చేయొచ్చు. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ హై రెసిస్టెన్స్ అనమాట. హై రెసిస్టెన్స్ అంటే ఏంటి, ద రెసిస్టెన్స్ వాల్యూ ఇస్ అబోవ్ 100 కిలో ఓమ్స్. 100 కిలో ఓమ్స్ ఉన్న 100 కిలో ఓమ్స్ కన్నా అబోవ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ మనం హై రెసిస్టెన్స్ అని ఆటోమేటిక్గా మాట్లాడుకున్నాం ఇంకొక డెఫినేషన్లో. అటువంటి హై రెసిస్టెన్స్ మనం మెజర్ చేయాలంటే మనకున్న మెజర్ ఏంటి, మనకి మెగ్గర్ యూజ్ చేసి మెజర్ చేస్తాం అనమాట. అంటే మెగ్గర్ అంటే ఏంటి, ఇక్కడ ఇట్ ఈస్ ఇన్స్ట్రుమెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మెజరింగ్ ది హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ అనమాట. ఈ మెగ్గర్ ద్వారా హై రెసిస్టెన్స్ అనేది ఎలా మెజర్ చేస్తామంటే చూడండి, దాన్ని ఏమంటాడు, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెగ్గర్ అనమాట. మెగ్గర్ ఏం చేస్తుందంటే ఒక నోన్ వాల్యూని ఒక అన్నోన్ వాల్యూతో కంపేర్ చేస్తుంది. నోన్ వాల్యూ అంటే ఏంటి, అన్నోన్ వాల్యూ అంటే ఏంటి అంటే ఒక తెలిసిన రెసిస్టెన్స్ వాల్యూ తీసుకుని నాకు తెలియని రెసిస్టెన్స్ని దీన్ని ఏం చేస్తాను, కంపేర్ చేస్తాను. సపోజ్ నాకు ఒక 200 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ నాకు ఉంది, నాకు తెలియని ఇంకొక హై రెసిస్టెన్స్ ఉంది.
ఈ 200 కిలో ఓమ్స్ని అక్కడ ఉన్న తెలియని దాన్ని రెండింటిని కంపేర్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఈ రెండు కనుక కంపారిజన్లోకి వచ్చినాయో, సపోజ్ ఈ వాల్యూ ఆ వాల్యూ కనుక ఈక్వల్గా వచ్చింది అనుకున్నాను, లేదు ఈ వాల్యూ ఆ వాల్యూ కనుక డిఫర్ అవుతుంది అనుకోండి, తెలిసిపోతుందిగా. అంటే ఒక తెలిసిన వాల్యూని ఒక తెలియని వాల్యూతో కంపేర్ చేసి ఆ వాల్యూని కనుక ఫైండ్ అవుట్ చేసే ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యి పనిచేసేదే మెగ్గర్ అనమాట. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రావాల్సింది ఏంటి, మెగ్గర్ ఈజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మెజరింగ్ ది ఇన్సులేషన్ రెసిస్టెన్స్. ఇట్ మెయిన్లీ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేషన్ ఈజ్ కంపేర్డ్ విత్ ది నోన్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఏదైతే నాకు తెలియని వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందో దాన్ని నాకు తెలిసిన వాల్యూతో కంపేర్ చేసి నేను ఫైండ్ అవుట్ చేయడమే దేని యొక్క ప్రిన్సిపల్, మనకి మెగ్గర్ అనే ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రిన్సిపల్ అనమాట. ఇఫ్ సపోజ్ చూన్నాను, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేషన్ ఈస్ హై, అంటే మనం మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ యొక్క మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ అనేది హైగా ఉండదు, అప్పుడు మనకి మెగ్గర్లో పాయింటర్ ఆఫ్ ది ఏం చేస్తుంది, మనకి డిఫ్లెక్ట్ ఇన్ఫినిటీ అనమాట. సపోజ్ చూడండి, మనకి ఇది డిఫ్లెక్షన్ మీటర్ అనుకుంటాం, ఇది పాయింటర్, ఇది 0, ఇది ఇన్ఫినిటీ. చూడండి, మనకున్న రెసిస్టెన్స్ వాల్యూ కాబట్టి హయ్యర్ వాల్యూ ఉన్నది, మా పాయింటర్ ఎక్కడ డిఫ్లెక్ట్ అవుతుంది, ఇన్ఫినిటీ వాల్యూకి డిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఈ పాయింటర్ అనేది ఇలా బ్యాక్ వచ్చేస్తుంది అనుకో, అంటే అక్కడ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, మనకి లో రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, the pointer of the moving coil deflect toward the infinity, అంటే పాయింటర్ అనేది ఇన్ఫినిటీ వైపు మూవ్ అవుతుంది అనుకో. డిఫ్లెక్షన్ మీటర్ అని తీసుకుంటే ఒక పాయింటర్ ఉండదు మిలాగా, ఆ పాయింటర్ అనేది ఇన్ఫినిటీ వైపు మూవ్ అవుతా ఉంటే అక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఏంటి, మనకి హై రెసిస్టెన్స్ వాల్యూ అనమాట. అలా కాకుండా అదే పాయింటర్ అనేది 0 వైపు అలా మూవ్ అవుతుంది, బ్యాక్ మూవ్ అవుతుంది అనుకో, అటువంటి డిఫ్లెక్షన్ అప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంటుంది, పాయింటర్ ఇండికేట్ ది 0 రెసిస్టెన్స్. అంటే అర్థం ఏంటంటే అక్కడ వచ్చే రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది, లో రెసిస్టెన్స్ అనమాట. ఈ మెగ్గర్ అనేది మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాను, వాట్ ఇస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెగ్గర్. అసలు మెగ్గర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకోవాలంటే అసలు మెగ్గర్ అంటే ఏంటి, అది ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ చేస్తుందో చూడండి. మెగ్గర్ ఈజ్ ఏ ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీని ద్వారా ఏం మెజర్ చేయొచ్చు, మనకి ఇన్సులేషన్ రెసిస్టెన్స్. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటే అర్థమైంది, మనకి హై రెసిస్టెన్స్ వాల్యూస్ అనేది మెజర్ చేయొచ్చు అనమాట. ఇది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది, మనకి కంపారిజన్ ఆఫ్ నోన్ వాల్యూ విత్ అన్నోన్ వాల్యూ. అంటే ఒక తెలిసిన వాల్యూని ఒక తెలియని వాల్యూతో కంపేర్ చేసి రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఉన్న వర్కింగ్ ప్రిన్సిపల్. దేని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, మనకి మెగ్గర్ అనే ఇన్స్ట్రుమెంట్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట. ఆ వర్కింగ్ ప్రిన్సిపల్లో కూడా ఏముంటుంది, మెగ్గర్లో ఒక కాయిల్ ఉంటుంది, ఆ కాయిల్ ఏమవుతుంది, మనకి ఇన్ఫినిటీ వైపు డిఫ్లెక్ట్ అవుతుంది అంటే అక్కడ రెసిస్టెన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి, మనకి హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఇండికేట్ చేస్తారు అనమాట. అదే పాయింటర్ అనేది లోయర్ వైపు అంటే 0 వైపు డిఫ్లెక్ట్ అవుతుంది అంటే అక్కడ ఏ రెసిస్టెన్స్ వాల్యూ వస్తుంది, లో రెసిస్టెన్స్ అనమాట. అంటే 0 రెసిస్టెన్స్ ఇండికేట్ ది పాయింటర్ 0 రెసిస్టెన్స్ అనమాట. ఆ మెగ్గర్ యూజ్ చేసి మనం రెసిస్టెన్స్ మెజర్ చేయడం వల్ల వచ్చే రెసిస్టెన్స్ వాల్యూ హై యాక్యురేట్గా ఉంటాయి అనమాట. అందుకే మెగ్గర్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. మెగ్గర్ యొక్క కన్స్ట్రక్షన్ చూడండి, మెగ్గర్ యొక్క కన్స్ట్రక్షన్ చూస్తామంటే మెగ్గర్లో మెయిన్గా ఏముంటుందంటే ఒక జనరేటర్ అనమాట. జనరేటర్ అంటే దాంట్లో ఏముంటుంది, మనకి ఒక కాయిల్, ఆ కాయిల్ దేంట్లో ప్లేస్ చేస్తాడు, మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఇది జనరేటర్ అనమాట. ఇది మనం చేతితో తిప్పుతాం అనమాట. ఆ చేతితో తిప్పుతాం కాబట్టి దీన్ని ఏమన్నాడు, హ్యాండ్ డ్రైవ్ అండ్ జనరేటర్. ఆ జనరేటర్ చూడండి, మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ మెగ్గర్ అంటే మెగ్గర్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అంటే తయారు చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి, మనకి ఒక చేతితో తిప్పే జనరేటర్ అని. చేతితో తిప్పే అంటే ఏమవుతుంది, జనరేటర్ అంటే ఏం చేస్తుంది, ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. జనరేటర్కి మనం మెకానికల్ ఎనర్జీ అప్లై చేసామంటే ఏ ఎనర్జీ వస్తుంది, మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ మెకానికల్ ఎనర్జీ అప్లై చేయడం కోసం దేంతో అప్లై చేస్తాం, ఇక్కడ చేతితో అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ జనరేటర్ ఏమని పిలుస్తాడు, హ్యాండ్ డ్రైవన్ జనరేటర్. ఈ జనరేటర్ ఏమని పిలుస్తాడు, మనకి హ్యాండ్ డ్రైవన్ జనరేటర్ అనమాట. జనరేటర్ అంటే అందులో ఏముంటుంది, మనకి కాయిల్ ఉంటుంది, కాయిల్ తీసుకెళ్ళి ఏ ప్లేన్లో ఫేస్ చేస్తాం, మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడైతే కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తామో ఆ కాయిల్ మీద మ్యాగ్నెటిక్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎనర్జీ అప్లై చేస్తామంటే ఆ కాయిల్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కట్ చేస్తుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎందులో ఫ్లో అవుతుంది, మనకి ఇక్కడ చూడండి, మళ్ళీ ఏముంది, ఇక్కడ మనకి కాయిల్ ఉంది, ఆ కాయిల్కి ఏముంది, మళ్ళీ మ్యాగ్నెట్ అనమాట. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ ఉన్న కరెంట్ అనేది
ఇది మోటార్ అనమాట. ఇది జనరేటర్ అయితే ఇదేమవుతుంది మోటార్ అనమాట. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఒక మోటార్కి ఇచ్చామో మోటార్ ఏం చేస్తుంది, ఇట్ కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే అక్కడ ఉన్న కాయిల్ ఏమవుతుంది మనకి రొటేట్ అవుతుంది అనమాట. ఈ కాయిల్ అనేది రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇందాక మనం మాట్లాడుకున్నాము కాయిల్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఆ రొటేట్ అయ్యే కాయిల్కి ఏం కనెక్ట్ అయింది అక్కడ పాయింటర్ అనమాట. ఈ రొటేట్ అవ్వడానికి ఏమంటాడు ఇక్కడ డిఫ్లెక్షన్ అంటాడు. డిఫ్లెక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఏ కాయిల్ అంటాడు మనకి డిఫ్లెక్టింగ్ కాయిల్. అలా తిరిగే డిఫ్లెక్టింగ్ కాయిల్కి ఏం చేశాడు ఒక పాయింటర్ అనేది ప్లేస్ చేశాడు అనమాట. ఎప్పుడైతే ఈ కాయిల్ అనేది ఇన్ఫినిటీ వైపు చూపిస్తుంది అనుకో ఆటోమేటిక్ అక్కడ ఏ వాల్యూస్ వస్తుంది మనకి హై రెసిస్టెన్స్ వాల్యూ మెజర్ అవుతుంది అనమాట. అదే పాయింటర్ అనేది జీరో పాయింటర్ చూపిస్తుంది అంటే ఏమొస్తుంది అనుకో మనకి లో రెసిస్టెన్స్ వాల్యూ, అంటే రెసిస్టెన్స్ వాల్యూ జీరో అనమాట. చూడండి అమ్మ ఇక్కడ మనం ఒక మెగ్గర కనుక డిజైన్ చేయాలి, దాంట్లో మెయిన్గా ఏమేమి ఉంటాయో చూడండి. మెయిన్గా ఏముంటాయి మనకి 2 కాయిల్స్ ఉంటాయి. ఒకటి ప్రెషర్ కాయిల్, రెండవది కరెంట్ కాయిల్. ఈ 2 కాయిల్స్ దేనికి కనెక్ట్ అవుతాయి మనకి ఇక్కడ కనెక్ట్ అయింది అనమాట. ఈ కాయిల్స్ ని ఇవి అనమాట. ఇది కాయిల్ అండి. ఈ కాయిల్లో ఏముంటుంది మనకి 2 కాయిల్స్ ఉంటాయి. ఒకటి ప్రెషర్ కాయిల్, ఇంకోటి ఏంటి కరెంట్ కాయిల్ అనమాట. ఇటువంటి కాయిల్ తీసుకెళ్ళి ఏ ఫీల్డ్ లో పెట్టాడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టాడు. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టిన కాయిల్కి ఏం అటాచ్ అయింది మనకి ఒక ఇలా ఉన్న కాయిల్ ఏమంటాము డిఫ్లెక్టింగ్ కాయిల్ అనమాట. ఆ డిఫ్లెక్షన్ కాయిల్ అంటే ఎప్పుడైతే మనం ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చామో సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అక్కడ ఎగ్జైటేషన్ జరిగి అక్కడ ఉన్న కాయిల్ మీద రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అవుతుంది కాబట్టి ఆ కాయిల్ ఏమన్నాడు మనకి డిఫ్లెక్టింగ్ కాయిల్. ఆ రొటేట్ అనేది ఏం పెట్టాడు ఒక పాయింటర్ అనేది పెట్టాడు. అంటే ఇలా పాయింటర్ తీసుకొచ్చి ఆ కాయిల్ రొటేట్ ఏదైనా పెట్టామంటే ఆ రొటేట్ ఏదంతా కూడా ఆ పాయింటర్ కూడా ఏమవుతుంది మనకి రొటేట్ అవుతుంది అనమాట. అలా రొటేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమన్నాడు ఇక్కడ పాయింటర్ అన్నాడు అనమాట. ఈ పాయింటర్ అనేది దేనికి కనెక్ట్ అయింది స్కేల్ అనమాట. ఇలా ఉన్నదండి స్కేల్ ఇక్కడ పెట్టాడు కానీ ఇక్కడ ఇండికేట్ చేశాడు. దీన్ని ఏమంటాడు స్కేల్. స్కేల్ మీద మనకి రీడింగ్స్ ఉంటాయి. సపోజ్ 0 to 30 సెంటీమీటర్ స్కేల్ అనుకున్నారు అనుకో, 0 నుంచి ఎక్కడ ఉంటాయి యూనిట్స్ అనేది 30 సెంటీమీటర్స్. ఇక్కడ మనం తీసుకున్న స్కేల్ యొక్క డిఫ్లెక్షన్ ఎక్కడి నుంచి 0 to ఇన్ఫినిటీ. ఈ పాయింటర్ అనేది ఇన్ఫినిటీని చూపిస్తుందంటే హై రెసిస్టెన్స్ వస్తున్నట్టు అనమాట. అలా కాకుండా నాకు 0 వాల్యూస్ ఎందుకు చేస్తుందంటే హై రెసిస్టెన్స్ వస్తుంది మనకి లో రెసిస్టెన్స్ ఆర్ జీరో రెసిస్టెన్స్. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ మెగ్గర్ అంటే మెగ్గర్లో మెయిన్ ఏముంటుంది మనకి ఒక హ్యాండ్ డ్రైవెన్ జనరేటర్, మోటార్, డిఫ్లెక్టింగ్ మోటార్లో ఏముంటుంది మనకి డిఫ్లెక్టింగ్ కాయిల్, పాయింటర్, స్కేల్. ఈ కాయిల్కి ఏం కనెక్ట్ అవుతుంది మనకి ప్రెషర్ కాయిల్ రెసిస్టెన్స్, కరెంట్ కాయిల్ రెసిస్టెన్స్. ఈ రెండు దేనికి కనెక్ట్ అవుతుంది మనకి కాయిల్ అనమాట. ఎప్పుడైతే మనం ఏం చేస్తాం హ్యాండ్ డ్రైవెన్ జనరేటర్ ద్వారా జనరేటర్ రొటేట్ చేస్తాం. రొటేట్ అయినప్పుడు జనరేటర్ కాయిల్ రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతున్నప్పుడు ఇది ఎక్కడ రొటేట్ అవుతుంది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో రొటేట్ అవడం వల్ల ఏమవుతుంది ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ ఉన్న కాయిల్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే కరెంట్ అనేది కాయిల్లో ఫ్లో అయిందనుకో కాయిల్ ఏమవుతుంది మనకి ఎగ్జైట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫీల్డ్ లో ప్లేస్ చేసాడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేసాడు అనమాట. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేసాడు ఇక్కడ కాయిల్ అనేది ఎగ్జైటేషన్ జరుగుతుంది. ఎగ్జైటేషన్ అంటే రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అయ్యడానికి ఏం అటాచ్ అయింది మనకి డిఫ్లెక్టింగ్ కాయిల్. ఆ డిఫ్లెక్టింగ్ కాయిల్ అనేది అటాచ్ చేయడం వల్ల ఆ డిఫ్లెక్షన్ జరుగుతుంది అంటే అర్థం ఏంటి మనకి ఎలా ఇండికేట్ అవుతుంది అక్కడ ఆ డిఫ్లెక్ట్ అయ్యేదానికి ఒక పాయింటర్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఆ పాయింటర్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. ఆ పాయింటర్ అనేది ఇన్ఫినిటీ వైపు రొటేట్ అవుతూ ఉంటే ఏమున్నట్టు మనకి హై రెసిస్టెన్స్ అనేది లేదా లో రెసిస్టెన్స్ అనేది. ఇంకా చెప్పాలంటే మనం మెగ్గర్ తీసుకుంటే దాంట్లో ఒక ఎర్త్ రెసిస్టెన్స్ టెర్మినల్ అని ఒకటి ఉంటుంది, అలాగే లైన్ టు గ్రౌండ్ టెర్మినల్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండు టెర్మినల్స్ కనుక ఎందుకు అంటే మనం ఏదైతే రెసిస్టెన్స్ అనేది అన్నోన్ రెసిస్టెన్స్ మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ రెసిస్టెన్స్ తీసుకెళ్ళి దేనికి మధ్యలో కనెక్ట్ చేస్తాం మనం లైన్ టు గ్రౌండ్. సపోజ్ మీరు ఇంట్లో యూజ్ చేసే హై రేటింగ్ ఉన్న మోటార్ యొక్క వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. ఆ వైండింగ్ తీసుకుని వైర్ తీసుకుని ఎక్కడ కనెక్ట్ చేయాలి మనం లైన్ టు గ్రౌండ్ టెర్మినల్ మధ్యలో కనెక్ట్ చేయాలన్నమాట. ఈ రెండు టెర్మినల్స్ కనుక ఇలా షార్ట్ అయి ఉన్నాయనుకో ఆ షార్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి హెవీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సారీ చూడండి ఎప్పుడైతే మనకి రెండు టెర్మినల్స్ షార్ట్ అయిందనుకో ఇఫ్ ద టెర్మినల్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ జనరేటర్ ఈజ్ ఏమవుతుంది మనకి ఆపరేట్ అవుతుంది. దెన్స్ ఆపరేట్ అయినప్పుడు అందులో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది లార్జ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది చూడండి రిజల్టింగ్ టార్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది పాయింటర్ విల్ 0 అండ్ ఇట్ ఇస్ ఎండ్ ఆఫ్ ది స్కేల్. అంటే అర్థం ఏంటంటే చూడండి ఇక్కడ లైన్ టు గ్రౌండ్ టెర్మినల్స్ అనేది షార్ట్ సర్క్యూట్ అయినా అనుకో అప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి కాయిల్ ఆపరేట్ అయ్యి ఈ ఆపరేట్ అయినప్పుడు ఏమవుతుంది మనకి హెవీ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే హెవీ కరెంట్ ఫ్లో అవుతుందో పాయింటర్ ఏమవుతుంది మనకి కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అనుకో జనరల్గా ఓమ్స్ లా ఏం చెప్తుంది V ఈజ్ ప్రపోర్షనల్ టు I.
దీని నుంచి V ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, I ఇంటూ R. అలాగే దీని నుంచి R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏమైనా రాయొచ్చమ్మా, V బై I. అంటే ఇక్కడ ఉన్న I అటు తీసుకెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది అనమాట. అంటే R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు I అనమాట. అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే కరెంట్ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే షార్ట్ అయిందో హై కరెంట్ ఫ్లో అయింది అనుకో, మరి రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, మనకి డిక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, మనకి కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, మనకి డిక్రీజ్ అవుతుంది. అంటే పాయింటర్ ఎప్పుడు రిఫరెన్స్ చేస్తుంది, జీరో డిఫ్లెక్షన్. ఎప్పుడైతే మనకి రెండు ఓపెన్లో ఉన్నాయనుకో, ఓపెన్లో ఉందంటే లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ వాల్యూ లోగా ఉంటుందో రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది, మనకి హయ్యర్గా ఉంటుంది. అర్థమైంది? చూడండి, షార్ట్ అయితే హై కరెంట్ ఫ్లో అవడం వల్ల రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, జీరో డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఓపెన్ అయితే ఏమవుతుంది, మనకి కరెంట్ వాల్యూస్ అనేవి లో అవడం వల్ల రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే పాయింటర్ ఎట్లా చూపిస్తుంది, ఇన్ఫినిటీ అనమాట. అంటే ఈ మెజర్ ద్వారా మనం ఏదైనా అన్నోన్ రెసిస్టెన్స్ కానీ మనం మెజర్ చేయాలంటే మనం ఏం చేస్తాం, మనం ఈ రెండు టెర్మినల్స్ లైన్ టు గ్రౌండ్ అనే టెర్మినల్స్ ద్వారా ఆ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు డిఫ్లెక్షన్ అనేది ఇన్ఫినిటీ వైపు చూపిస్తుంది అనుకోము, అక్కడ ఏ రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్ ఉంటుంది. అలా కాకుండా లో వాల్యూ చూపిస్తుంది అనుకోము, ఓపెన్ అయింది అనుకోము, అప్పుడు ఏ రెసిస్టెన్స్ ఉన్నట్టు, జీరో డిఫ్లెక్షన్. లేదు మనకు కావాల్సిన టెర్మినల్ యొక్క రెసిస్టెన్స్ కావాలనుకో, లైన్ టు గ్రౌండ్ మధ్యలో కనెక్ట్ చేసి ఏం చేస్తాం, మనం ఆల్రెడీ మనం సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, డిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది. డిఫ్లెక్షన్ స్టార్ట్ అయినప్పుడు డిఫ్లెక్టివ్ మీటర్ అనేది హై వాల్యూ ఇండికేట్ చేస్తున్నప్పుడు మనకి హై రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వస్తుందో చూస్తున్నాం. లేదంటే ఇక్కడ ఆల్రెడీ మనకి కాయిల్ ఒకటి కనెక్ట్ అయింది. ఇక్కడ ఈ కాయిల్ కరెంట్ కాయిల్ అని, దీన్ని ఏమన్నా ప్రెషర్ కాయిల్ అనమాట. కరెంట్ కాయిల్ ద్వారా మనం ఏం మెజర్ చేయొచ్చు, వోల్టేజ్ వాల్యూ మెజర్ చేయొచ్చు. ప్రెషర్ కాయిల్ ద్వారా కరెంట్ కాయిల్ ద్వారా ఏం మెజర్ చేయొచ్చు, కరెంట్ మెజర్ చేయొచ్చు. ప్రెషర్ కాయిల్ ద్వారా ఏం మెజర్ చేయొచ్చు, వోల్టేజ్ మెజర్ చేయొచ్చు. ఎప్పుడైతే నాకు వోల్టేజ్ కరెంట్ తెలిసిందంటే నేను ఏం మెజర్ చేయొచ్చు, మనం రెసిస్టెన్స్ అనేది మెజర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మెయిన్గా మీరు చూడవలసింది ఏంటంటే, కన్స్ట్రక్షన్ ఆఫ్ మెగ్గర్లో ఒక హ్యాండ్ డ్రైవ్ అండ్ జనరేటర్ రొటేట్ చేస్తాం. జనరేటర్ రొటేట్ అయితే కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇక్కడ ఉన్న డిఫ్లెక్టింగ్ కాయిల్ అనేది డిఫ్లెక్షన్ జరుగుతుంది. జరిగినప్పుడు పాయింటర్ అనేది ఇన్ఫినిటీ వైపు మూవ్ అయితే హై రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇండికేట్ చేస్తుంది. లో వాల్యూ వైపు మూవ్ అయితే లో రెసిస్టెన్స్ వాల్యూ ఇండికేట్ చేస్తుంది. మనం ఏదైతే నాకు తెలియని వాల్యూ యొక్క రెసిస్టెన్స్ మెజర్ చేయాలో ఆ టెర్మినల్ తీసుకొచ్చి దేనికి మధ్యలో కనెక్ట్ చేయాలి, లైన్ టు గ్రౌండ్ మధ్యలో కనెక్ట్ చేసి ఆ వాల్యూ ఎంత మనం మెజర్ చేయొచ్చు అనమాట. ఇది ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మెగ్గర్ అనమాట. ఇది మెగ్గర్ ద్వారా మనం కన్స్ట్రక్షన్ చేయడం కోసం. అరే బాబు, ఒకసారి నేను అడుగుతాను, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి. నేను చెప్తే వెళ్తాం కాదు, మధ్యలో మీరు కూడా నాకు ఒకసారి చెప్పారనుకున్నాను, అసలు అర్థమవుతుంది లేదా అనుకుంటున్నాను. 1 by 1 అడుగుతాను. చూడండి, నేను క్వశ్చన్లు అడుగుతాను, చెప్పాలి. రోల్ నెంబర్ 1 ఎవరు నన్ను? అరే బాబు, అందరూ మైక్ అన్మ్యూట్ చేసుకోండి. అందరూ మైక్ ఆన్లో పెట్టుకున్నాను. మీ మైక్లు ఉన్నాయి కదమ్మా, అందరూ ఆన్లో పెట్టుకోండి. రోల్ నెంబర్ 1 ఆన్లో పెట్టండమ్మా. రోల్ నెంబర్ 3 అన్మ్యూట్లో ఉన్నాయి, మ్యూట్లో. అదే నేను క్వశ్చన్లు అడిగితే చెప్పేలాగా పెట్టుకున్నాను. 8, 12 వాళ్ళు కూడా. రోల్ నెంబర్ 8, 12 కూడా. రోల్ నెంబర్ 1 సుబ్రహ్మణ్యం. అరే బాబు సుబ్రహ్మణ్యం, వాయిస్ వినపడుతుందా? సుబ్రహ్మణ్యం, రోల్ నెంబర్ 2. అరే బాబు మాట్లాడాలి. ఏమా ఇవాళ క్లాస్ అర్థమైందమ్మా? మా క్లాస్ మనం ఏ ఇన్స్ట్రుమెంట్ గురించి చదువుకున్నామా ఇవాళ? సార్ అర్థమైంది సార్. అదేనమ్మా, రెసిస్టెన్స్ ఈ రోజు మెగ్గర్ గురించి తెలుసుకున్నాం సార్. మెగ్గర్ ద్వారా ఏ రెసిస్టెన్స్ మెజర్ చేస్తామా? మెగ్గర్ ద్వారా అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూని నోన్ రెసిస్టెన్స్ వాల్యూ ద్వారా కంపేర్ చేసి తెలుసుకుంటాం సార్. అది లో రెసిస్టెన్స్ వాల్యూ మెజర్ చేయడానికి ఉపయోగపడుతుందా, హై రెసిస్టెన్స్ వాల్యూ మెజర్ చేయడానికి ఉపయోగపడుతుందా మెగ్గర్ అనేది? రెండింటిని కంపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది సార్. అమ్మా, నేను అడిగింది అర్థమైందమ్మా పాయింట్ తల్లి. మనం మెగ్గర్ ద్వారా
రెసిస్టెన్స్ వాల్యూ లో వాల్యూ మెజర్ చేయొచ్చా, హై వాల్యూ మెజర్ చేయొచ్చా అని అంటున్నాను. లో వాల్యూ సార్. లో వాల్యూ అమ్మా, హై వాల్యూ అమ్మా, మళ్ళీ చూడండి అమ్మా. మెగ్గర్ ద్వారా హై వాల్యూ ఆఫ్ సారీ హై వాల్యూ మెజర్ చేయొచ్చు సార్. ఆల్రెడీ మనం ఫస్ట్ పాయింట్లో చదువుకున్నాం కదా. మెగ్గర్ అనేది ఏ వాల్యూ రెసిస్టెన్స్ మెజర్ చేయడం ఫైండ్ అవుతుంది మనకి, హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం మెజర్ ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం లేము ఇక్కడ. ఇన్స్ట్రుమెంట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేషన్. ఇన్సులేషన్ అంటే ఏంటి, అర్థం ఏంటి, హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమైందా? ఆ పాయింట్ అర్థమైతే చాలమ్మా, మిగతాది ఆటోమేటిక్గా రాయొచ్చు. రూల్ నెంబర్ 3 ఎవరు నాన్న? రాహుల్ బాబు రాహుల్. ఓమ్ మీటర్ ఉంది కదా, ఓమ్ మీటర్ గురించి చూసాం కదా. ఆ ఓమ్ మీటర్ ద్వారా ఏ రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు, లో వాల్యూ ఆఫ్ రెసిస్టెన్సా, మీడియం వాల్యూ ఆఫ్ రెసిస్టెన్సా, హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్సా? ఆల్రెడీ మీరు చెప్పేటప్పుడు స్లైడ్స్లో చూసి రాసుకోమన్నాను నేను. చూడండి, నేను స్లైడ్స్ చూపిస్తాను, ఒకసారి చూసి నాకు చెప్పు. ఓమ్ మీటర్ అనేది ఎక్కడ ఉందో చూడండి. లో రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఉన్న మెథడ్స్ ఏంటి, కెల్విన్ డబుల్ బ్రిడ్జ్, పొటెన్షియోమీటర్, డక్టర్, ఓమ్ మీటర్ అన్నమాట. మీడియం వాల్యూ మెజర్ చేయడానికి ఏమున్నాయి, యామ్మీటర్, సబ్స్టిట్యూషన్, వీస్టోన్, ఓమ్ మీటర్ మెథడ్ అన్నమాట. ఈ ఓమ్ మీటర్ మెథడ్ ద్వారా ఏ రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చమ్మా? ఇది ఎందులో మెథడ్, ఇది ఎందులో మెథడ్, మీడియం రెసిస్టెన్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనం చదువుకున్న ఓమ్ మీటర్ ద్వారా ఏ రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు అనమాట, మీడియం అనమాట. మీడియం అంటే వాల్యూస్ ఎంత ఉంటాయి, రెసిస్టెన్స్ వాల్యూస్ అని మనకి ఇక్కడ స్టార్టింగ్ లో చెప్పాను నేను. మీడియం రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది, 1 ohm కి 100 kilo ohms కి మధ్యలో ఉన్న ఏ వాల్యూ అయినా మీడియంలోకి వస్తుంది అనమాట. అరే బాబు అర్థమైందా? అంటే మీకు ఈ స్లైడ్స్ ద్వారా కన్క్లూజన్ ఏంటంటే చూడండి, ఓమ్ మీటర్ గురించి చదువుతున్నాం. మిమ్మల్ని ఎవరైనా ఓమ్ మీటర్ ద్వారా ఏ రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు అని అడిగారు అనుకున్నాను. ఓమ్ మీటర్ ద్వారా మీడియం రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఆ మీడియం రెసిస్టెన్స్ మెజర్ చేయాలంటే ఓమ్ మీటర్ కనెక్షన్ ఎలా ఉంటుంది, ఒక బ్యాటరీ తీసుకుని ఆ బ్యాటరీ అనేది ఒక వేరియబుల్ రెసిస్టర్ సిరీస్లోను, అలాగే నాకు ఏదైతే రెసిస్టెన్స్ తెలియదో ఆ రెసిస్టెన్స్ కూడా సిరీస్లో కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి ఎప్పుడైతే సప్లై ఇచ్చానో, సప్లై ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వేరియబుల్ రెసిస్టర్ మార్చుకుంటూ ఈ సర్కిల్లో ఉన్న మీటర్ అనేది డిఫ్లెక్షన్ 0 చూపించింది అనుకో, ఇక్కడ ఎంతైతే రెసిస్టెన్స్ అప్లై చేశానో ఆ రెసిస్టెన్సే ఇక్కడ ఉన్న అన్నోన్ రెసిస్టెన్స్ అవుతుంది. అది ఓమ్ మీటర్ అన్నమాట. నెక్స్ట్ మీరు ఏం చదువుకున్నారు, మెగ్గర్ గురించి. మెగ్గర్ కూడా ఏంటి, రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు. దీని ద్వారా ఏ రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు, హై రెసిస్టెన్స్ అన్నమాట. హై రెసిస్టెన్స్ ని ఏమని పిలుస్తాడు మనకి, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అని కూడా అంటాడు అన్నమాట. హై రెసిస్టెన్స్ మెజర్ చేయడం కోసం. అంటే మీరు మెయిన్గా ఎవరన్నా అడిగినప్పుడు మెగ్గర్ అంటే ఏంటి అని అడిగంటే, మెగ్గర్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ మెజరింగ్ ది హై రెసిస్టెన్స్ వాల్యూస్ అని చెప్పాలి. ఎలా మెజర్ చేస్తారు, మెగ్గర్లో మనం చేతితో తిప్పి ఒక జనరేటర్ ఉంటుంది అనమాట. అంటే మొత్తం ఎంటైర్ ఎక్విప్మెంట్కి ఒక హ్యాండిల్ అనేది ఒకటి మనకి కనబడుతుంది బయటికి. హ్యాండిల్ ఏంటది, జనరేటర్ హ్యాండిల్ అనమాట. చూడండి, ఎప్పుడైతే జనరేటర్ తిప్పారనుకో, జనరేటర్ ప్రిన్సిపల్ తెలుసుకోము. జనరేటర్ ప్రిన్సిపల్ ఏంటి, ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ టు ఎలక్ట్రికల్ అనమాట. అంటే అది మెకానికల్ ఎనర్జీ ఇస్తే జనరేటర్ ఏమొస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది. ఈ ఎనర్జీ ఎందులోకి వెళ్తుంది, ఇది మోటార్ కాయిల్ అని, మోటార్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ కాయిల్ అనేది ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అయిందో ఆటోమేటిక్ కాయిల్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు ఇది దేనికి కనెక్ట్ అయింది, ఒక స్కేల్కి. దేని ద్వారా, పాయింటర్ ద్వారా. ఆ కాయిల్ అనేది 0 వైపు మూవ్ అవుతుందంటే లో రెసిస్టెన్స్ వస్తున్నట్టు, హై వాల్యూ వైపు అంటే ఇన్ఫినిటీ వాల్యూ మూవ్ అవుతుందంటే హై రెసిస్టెన్స్ ఎదురవుతున్నట్టు అనమాట. ఇది దాంట్లో ఉన్న ఆపరేషన్ అనమాట. అసలు నాకు తెలియని టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేయాలంటే L-G అనే టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేయాలన్నమాట. నేను కనెక్ట్ చేసినప్పుడు 2 షార్ట్ అయినాయి అనుకోము, ఇది ఏ రిఫ్లెక్షన్ చూపిస్తుంది మనకి, 0 డిఫ్లెక్షన్ అనమాట. ఓపెన్ గా ఉన్నాయని అంటే ఇలా ఓపెన్ అయిపోయినాయి అనుకో 2 టెర్మినల్స్, అప్పుడు ఏ రిఫ్లెక్షన్, ఏ కరెంట్, ఏ రెసిస్టెన్స్ వస్తుంది, హై రెసిస్టెన్స్ అనమాట. ఇట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మెగ్గర్ అనమాట. ఇవే మీకు ఉన్నవన్నమాట. అరే బాబు క్లియరా ఏమో, అందరికీ ఓకేనా? రోల్ నెంబర్ 1 3 ఓకే సార్. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో ఏం చూద్దామో చూడండి, ఎర్త్ మెగ్గర్ గురించి చదువుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఏ మెగ్గర్ గురించి చదువుదాం, ఎర్త్ మెగ్గర్. ఈ ఎర్త్ మెగ్గర్ ద్వారా కూడా ఏం మెజర్ చేయొచ్చు మనం, రెసిస్టెన్సే మెజర్ చేయొచ్చు. అరే అర్థమైందా? దేని యొక్క రెసిస్టెన్స్ మెజర్ చేస్తాం, ఎర్త్ యొక్క రెసిస్టెన్స్. ఎర్త్ ఉంది కదా, ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి వాడే మెగ్గర్నే ఎర్త్ మెగ్గర్ అంటాం. అరే అర్థమైందా? ఓకేనా? అది నెక్స్ట్ క్లాస్ చూద్దాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనమ్మా? ఓకే సార్.
ఏమైనా డౌట్ ఉంటే గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో పెట్టండి, నేను గ్రూప్లోనే ఉంటాను, మీకు ఆన్సర్లను చెప్తా ఉంటాను. ఓకేనా? మెటీరియల్ అనేది యూనిట్ అయిపోయినట్టునే పెడతానమ్మా నేను. ఏమన్నా యూనిట్ నెంబర్ 1 అయిపోయినట్టు మీకు మెటీరియల్ అనేది గ్రూప్లో పెడతాను, మీరు చదువుకుంది నోట్స్ రాసుకుంది. ఓకేనమ్మా? ఓకే సార్. ఎస్ సార్. ఓకే అమ్మ. ఎందుకంటే యూనిట్ అవ్వకుండా పెట్టారనుకో అమ్మ, మీరు ముందర చూసేస్తే మీకేం అర్థం కాదు. నేను చెప్పిన తర్వాత ఒకసారి చూసారనుకో మీకు అర్థమవుతుంది, అప్పుడు మీరు మెటీరియల్ ఏమైనా రాసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకేనమ్మా? మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే నన్ను అడగచ్చు అమ్మా. ఓకేనా? ఓకే సార్. ఓకేనా?